యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించితిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈ మాట చెప్పండి. తన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయన పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ప్రార్థన చేసేటటువంటి విధానంలో చాలా మార్లు మన దేవుడిని అడిగేటటువంటి క్రమం ఏంటంటే, అయ్యా చాలా దీనంగా, చాలా దీనాతి దీనంగా, యేసయ్యా నా బాధలు, నా సమస్యలు, నా రోగాలు, నా ఇబ్బందులు, నాకున్నటువంటి అలజడి, ఇవన్నీ నాయన నీ చిత్తమైతే తీసేయి ప్రభువా, అయ్యా తీసేయి నాయన అని ప్రార్థన చేసుకొని వస్తాం. తర్వాత మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ప్రార్థన చేసి వచ్చిన తర్వాత దేవుడు చేస్తే బాగుండు అని ఆశపడుతూ ఉంటాం. అది జరుగుతుందా జరగదా అని అంటే దానికి గ్యారంటీ ఏది లేదు, కానీ దేవుడు కనికరిస్తే బాగుండు అనుకుంటాం. మరలా వచ్చి అదే దీనంతో, సారీ టు సే దట్, ఈ మాట అంటున్నందుకు క్షమించాలి, ఈ అడుక్కునే టైపులో, ఏ టైపులో? అడుక్కునే టైపులో, అయ్యా నన్ను కనికరించు నాయనా, నన్ను కనికరించు నాయనా, నా బాధల నుంచి విమోచించు నాయనా, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు నాయనా, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించు నాయనా, యేసయ్యా నీ కొందనాలు నాయనా అని వస్తూ ఉంటాం. ఇలాగున కొంతమంది గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ప్రార్థనలు అనేటటువంటి సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థించినటువంటి సందర్భాలు ఏంటంటే, ఆయన వేకునే ప్రార్థించిన సందర్భాలు, రాత్రంతా ప్రార్థించిన సందర్భాలు, ఒంటరిగా ప్రార్థించిన సందర్భాలు, ఇలాగున ప్రార్థించి ఆయన ద వే ఆఫ్ స్పీకింగ్, ఆయన మాట్లాడే విధానం, అధికారంతో కూడినటువంటి మాటలు, ఆయన స్వస్థపరిచే విధానం, అపవిత్రాత్మలు, దెయ్యములను గడగడలాడిస్తూ వాటిని మానవుని యొక్క శరీరంలో నుంచి వెళ్ళగొట్టినటువంటి సందర్భాలు, అధికారపూర్వకంతో ఆయన మాట్లాడినటువంటి, శాసించినటువంటి పదాలు, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వాటిని చూస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ఈయన ఇంత అధికారపూర్వకంగా వ్యాధుల మీద, దెయ్యాల మీద, పరిస్థితుల మీద, సృష్టి మీద ఇంత అధికారపూర్వకంగా పలుకుతూ, శాసిస్తూ, దీనంతటికీ కారణం బహుశా ఆయన ప్రార్థన అయి ఉండొచ్చేమో అని. కానీ ఒక సందర్భాల్లో శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగిన మాట ఏంటంటే, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు నాయనా అని అడిగారా అడగలేదా? అయ్యా మాకు ప్రార్థన నేర్పించు. ఎందుకంటే
మీరు చేసే కార్యాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వీటన్నిటిలో మాకు అనిపించింది ఏంటంటే మీరు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు, మీరెప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు అని ఆ ప్రార్థన గురించి మెన్షన్ చేస్తూ మాకు కూడా ప్రార్థన నేర్పించు అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినటువంటి సందర్భాలు. అసలు ఈ ప్రార్థన అనేటటువంటిది గంటల తరబడి ఏడిస్తే జరుగుతుందా, లేకపోతే ఇంకోటి జరుగుతుందా అంటే ఏడిస్తే కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి మాట, కొన్ని సందర్భాల్లో కార్యాలు జరిగినటువంటి మాట వాస్తవమే. మరొకటి, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించినప్పుడు కూడా కార్యాలు జరిగినటువంటి మాట వాస్తవమే. అయితే ఒక వ్యక్తిని అర్జించక ముందు, చెవులు గలవాడు వినుగాక, ఒక వ్యక్తిని అర్జించక ముందు ఆయన మనకి ఏమై ఉన్నాడో అనేటటువంటిది మనం గుర్తించాలి. ఇప్పుడు లీవ్ లెటర్ లేవు, రాయట్లేదు, కానీ చిన్నప్పుడు మా టైంలో రాసేవాళ్ళం. ఆ టైంలో అంటే ఏదో 60-70 సంవత్సరాలు అని కాదు, కానీ 40 సంవత్సరాలు, 40, 42, 43 జస్ట్ ఎంటర్ అయినాయి. ఇంకంతకు మించి ఎక్కువ నా వల్ల కాదు. 43 ఎంటర్ అయినాయి. మా టైంలో సెలవు సీటీ రాసేవాళ్ళం. మీ వయసులో ఏం జరుగుతుందనే సెలవు సీటీ రాసేవారు. ఏమని? ఈ కొన్ని గ్రీటింగ్స్ చెప్పి అయ్యా అని చెప్పి, ప్రిన్సిపాల్ అయితే ప్రిన్సిపాలు, లేకపోతే హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టరు, మనకి ఏ రిలేషన్ అయితే ఉందో దాన్ని సంబోధిస్తూ ఆ లెటర్ని మనం కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళం. అది స్కూలుకు సంబంధించింది అయితే గుంటూరు హాస్టల్లో చదివినా నేను ఒక 2 సంవత్సరాలు. బృందావన్ గార్డెన్లో ఇప్పటికీ హాస్టల్ ఉంది. ఎప్పుడైతే సబ్బులు ఇవన్నీ అయిపోతాయో, పూజనీయులైన తల్లిదండ్రులకు ప్రేమతో మీ కుమారుడు కొండూరి దానియేలు నమస్కరించి వ్రాయినది ఏమనగా అని బూస్టింగ్ ఇవ్వాల్సింది మొత్తం పైన ఇచ్చేసేసి అప్పుడు మొదలు పెడతాం. ముఖ్యంగా వ్రాయినది ఏమనగా సబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు పేస్ట్ ఉంది, పళ్ళపొడి పొట్లం అయిపోయింది, ఆ తర్వాత గరుగ్గా ఉందని కోల్గేట్ మెత్తటి పౌడర్ వచ్చింది. ఆ పౌడర్ నుంచి కొంచెం స్మూత్నెస్గా అలవాటు అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ పేస్టులు వచ్చినాయి, పళ్ళపొడి పొట్లాలు అయిపోయినాయి. మీరు దయ ఉంచి ఒక 50 రూపాయలు, అప్పట్లో 50 రూపాయలు చాలు, అది ఇక మోస్ట్, ఇక 100 రూపాయలు అంటే ఇక ఎగిరి డ్యాన్స్ చేయటమే, అంత ఉత్సాహం. సో ఒక 50 రూపాయలు మీరు పంపిస్తే నేను ఇవన్నీ కొనుక్కుంటాను అని చెప్పి ఉత్తరం రాసి లాస్ట్లో ఆ బంధాన్ని గుర్తు చేస్తా ఒక మాట పలికేవాళ్ళం. ఇట్లు మీ ప్రియమైన కుమారుడు కొండూరి దానియేలు అని ఆ బంధాన్ని, ఏది, నేను మీ కుమారుణ్ణి, నేను ఎవరిని, ఇదిగో నేను ఒట్టిగానే రాయట్లా, నేను ఎవరిని, మీ కుమారుణ్ణి అని గుర్తు చేసి పంపించేవాడిని. అదే ఆమెకి చదువు రాదు, మా నాన్న ఉంటే చదివించుకునేది, లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర చదివించుకొని ఇమ్మీడియట్గా ఒక 50 రూపాయలు 100 రూపాయలు మనీ ఆర్డర్ చేసేది. కొడుక్కి అవసరమైన సబ్బులు లేవంట, పళ్ళపొడి పొట్లం లేదంట, ఇంకేం లేదు. పెన్నులు కూడా మెన్షన్ చేసేవాళ్ళు, పెన్నులో రీపులు అయిపోయింది. అప్పుడు పెన్నులు కొనుక్కోవటం కాదు, ఒక పెన్ను కొంటే చాలు, దానిలో రీపులు కొంటా ఉండేవాళ్ళం. సో ఒక వ్యక్తిని అర్జించేటప్పుడు, ఒక వ్యక్తి నుంచి ఏదైనా కోరుకునేటప్పుడు ఆ వ్యక్తికి మనకి ఉన్నటువంటి బంధం ఏంది అనేది ఆలోచించాలి. ఆ బంధాన్ని బట్టి, ఆ బంధం వీక్గా ఉంటే రిక్వెస్ట్ చేస్తాం, ఆ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటే పంపించో అని అంటాం. అవునా? చాలామంది తల్లిదండ్రులను అడిగా పంపించు, లేకపోతేనా వార్నింగ్ ఇస్తారు. ఎందుకని? వాళ్ళకుండే హక్కు, అధికారం అది. ఇప్పుడు అది గర్వం కాదు, హక్కు, వాళ్ళకున్న అధికారం.
అలా కాకుండా చుట్టాల దగ్గర ఉంటారనుకో, లేకపోతే ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు కొంచెం అవసరం అయిందండి అని బతిమలాడుకుంటారు. రిక్వెస్ట్గా బతిమలాడుకునే విధానం ఉంటుంది. అంటే మనం ఎవరినైతే అర్జిస్తూ ఉన్నామో, ఎవరినైతే అడుగుతూ ఉన్నామో వారికి మనకి ఉన్నటువంటి ఆ బంధాన్ని బట్టి మనం అడిగే విధానం ఉంటుంది. సో లేఖనం సెలవిస్తూ ఉంది, మనం దేవుని అంగీకరించాం. ఏం చేసాం? ఇంకా అంగీకరించలేదు. యేసయ్య అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? యేసయ్యని లేఖనం సెలవిస్తూ ఉంది, ఎందరు అంగీకరించిరో, లేఖనం సెలవిస్తూ ఉంది, వారందరూ, అందరా కొందరా, ఎందరు అంగీకరించరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు, ఎవరు అవటానికంట? ఎవరు అవటానికి? దేవుని పిల్లలు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. దేవుని పిల్లలు అగుటకు ఆయన ఏం అనుగ్రహించాడంట? అధికారము అనుగ్రహించను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం గట్టిగా. ఇంకా ఇంతకు మించిన ఆధిక్యత మనకు లేదు. మనము దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇచ్చాడంట. ఇట్లాగా కొట్టేది అదేం చప్పట్లు నాకు అర్థం కావట్లా. ఒక్క నిమిషం. నేను ఎందుకు చప్పట్లు కొట్టమంది అమ్మా? ఏ అధికారం అది? ఆయన పిల్లలు అవ్వటానికి ఏదో మీరు మా పిల్లలు అని ఒక మాట చెప్పలా. పిల్లలు అవ్వటానికి, నా పిల్లలు అవ్వటానికి మీకు అధికారం ఇచ్చాను అని అంటే ఇంక అంతకు మించినటువంటి ఆశీర్వాదం ఏమైనా ఉందా? ఇక అంతకు మించినటువంటి వాడు ఏదైనా ఉందా? నిన్ను ఒట్టికి నేను నా కుమారుడు కాదు. యు హ్యావ్ అ అథారిటీ టు బీ మై చైల్డ్. నా కుమారుడు అవటానికి ఐ హ్యావ్ గివెన్ టు యూ అథారిటీ టు బీ మై చైల్డ్. నా కుమారుడిగా, నా కుమార్తెగా ఉండటానికి నీకు అధికారం ఉంది అని అంటే నువ్వు ఏ ఆట అయినా ఆడొచ్చు, ఏ పాట అయినా పాడొచ్చు కదా. పాడొచ్చా? ఆడొచ్చు చెప్పాలా? చెప్పాలా? ఇంకా అంతకు మించిందేముంది? అంతకు మించిందేమన్నా ఉందా? మీరు నా పిల్లలు అవ్వటానికి అధికారం ఇచ్చాను అని అంటే దానికి చప్పట్లు కొట్టి, అందును బట్టి దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం అని అంటే గట్టి కొట్టండి. కొట్టాలి, గట్టిగా కొట్టాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటకి దేవుని ఎంత స్తుతించినా తక్కువే. ఈ మాటకి దేవుని ఎంత స్తుతించినా, ఎంత గణపరిచినా, ఎంత ఆరాధించినా ఇంకా కృతజ్ఞులమయ్యే ఉంటాం. దేవుడు మనకి ఆయన కుమారుల గుట్టుకు, ఆయన కుమార్తెల గుట్టుకు, అనగా ఆయన పిల్లల గుట్టుకు అధికారము అనుగ్రహించెను. అసలు ఈ పదం చాలు ఆనందపడతానికి. ఏ స్థితిలో ఉన్నా నేను ఎవరినో తెలుసా? కాలు రెగరేయాలి వద్దా? నేను ఎవరినో తెలుసా? చైల్డ్ ఆఫ్ క్రియేటర్, సృష్టికర్త యొక్క కుమారుణ్ణి, కుమార్తెను. ఎమ్మెల్యేలు, ఎంపీలు కొడుకులే, కూతుర్లే ఒక రేంజ్లో రెచ్చిపోతూ ఉంటే, రాజ్ మనం ఎంత రెచ్చిపోవాలా? రెచ్చిపోవాలా వద్దా? ఆయన్ని బట్టి రెచ్చిపోవాలా. మనమేదో మనల్ని బట్టి కాదు రెచ్చిపోయేది. మనల్ని బట్టి మనకేదో ఉందని కాదు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే. కనుక ఆయన్ని బట్టి నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెను. ఇప్పుడు కుమారుడు అన్నప్పుడు ఎట్లా అడగాల? అయ్యా నువ్వు కొంచెం కనికరించి నాకు సహాయం చెయ్యయ్యా, ఇదేనా అడిగేది? అడగాల్సిన పద్ధతి ఇది కాదు. మనము మన తండ్రిని ఎలాగైతే అడుగుతామో, ద సేమ్ వే వీ హ్యావ్ అథారిటీ టు ఆస్క్ అవర్ గాడ్. మన దేవుణ్ణి మనము అడగటానికి మనకు హక్కు ఉంది. ఎందుకు మనం పొందుకోలేకపోతా ఉన్నామంటే, చెప్పాను కదా, సారీ టు సే దట్, లైక్ ఎ బెగ్గింగ్ వీఆర్ ఆస్కింగ్ గాడ్. అడుక్కుంటా ఉన్నాం. దట్ ఇస్ నాట్ ద వే టు ఆస్క్ గాడ్. ఆయన పలికిన మాట ఒకటే, అయ్యో మీరు అడగండి
అడిగి ఉన్నవన్నీ పొంది ఉన్నారని నమ్ముడి. అంతేనా? అడగండి, అడిగి ఉన్నవన్నీ పొంది ఉన్నారని నమ్మండి, చాలు. అంటే వీ నీడ్ అ ఫెయిత్ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్, వాట్ ఎవర్ వీ నీడ్. మనకు ఏదైతే అవసరమో దానిని దేవుని యొద్ద నుంచి పొందుకోవటానికి మనకు విశ్వాసము అనగా నమ్మకం అనేటటువంటిది ఉండాలి. ఒక్కసారి తల్లిదండ్రులను అడిగిన తర్వాత నమ్మిక ఉంది, నువ్వు నాకు కర్లపళ్ళు కొనుక్తావా లేదా? డౌట్ ఉంటుందా? మరలా డౌట్ కనుక ఏదన్నా వచ్చిందంటే కేకలు గుబ్బలు పెట్టి కొంటావా లేదా? అవసరమైతే ప్రయాణాన్ని కూడా ఆపే విధానం ఉంటుంది. దట్స్ అ పవర్ ఆఫ్ చిల్డ్రన్స్. బిడ్డలకు ఉండేటటువంటి హక్కు ఏంటంటే నువ్వు కొంటావా లేదా. మళ్ళీ వాళ్ళకి అపనమ్మకం అనేది ఉండదు. దే డోంట్ హ్యావ్ అ డౌట్ ఇన్ దర్ మైండ్. దే డోంట్ హ్యావ్ అ కన్ఫ్యూషన్ దట్ ఐ am going to get or not. They never felt a doubt. Whatever they have a requirement. వాళ్ళకున్నటువంటి అవసరతను బట్టి తల్లిదండ్రులను అడిగేటప్పుడు వారికి ఏ విధమైనటువంటి అపనమ్మకం ఉండదు. దే హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ టు రిసీవ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ఫ్రమ్ మై ఫాదర్ అండ్ మదర్. నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను పొందుకోబోతున్నాను. ద సేమ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో మనకు అదే నిశ్చయత మనం కలిగి ఉండాలి. నిశ్చయత కలిగి ఉండాలి. ఏడవలసిన అవసరం లేదు. ఏడవలసిన అవసరం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడవలసిన అవసరం లేదు. ఏడ్చేది కొన్ని సందర్భాల్లో మాత్రమే, అన్ని సందర్భాల్లో కాదు. అన్ని సందర్భాల్లో ఏడవలసిన అవసరం లేదు. అన్ని సందర్భాల్లో జీవితం అంతా బతుకంతా ఏడిపి అయితే ఇంకా బతుకేనా? అన్ని సందర్భాల్లో ఏడిచేది అయితే ఆ బతుకేనా? అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే మనం శిక్షణ పొందకూడదనే మనకు మారుగా ఆయన శిక్ష అనుభవించడానికి పరలోకం వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు. అది చిన్న విషయం కాదు. మనం నరకం అనే శిక్ష అనుభవించకూడదనే వచ్చాడా లేదా? ఆకాశం మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడా లేదా? కారణం ఏంటి? He doesn't like to allow hell in our life. మన జీవితంలోనికి నరకము అనేది రాకూడదని ఆయన అక్కడి నుంచి వచ్చాడు. ఇంకా ఏడుస్తూ అది మనం గ్రహించలేక, అసలు ఆయన మనకేమై ఉన్నాడో తెలియక ఏదో మనం దేవా ఏదో చిన్న బతిమలాడుకునే విధానంలో ఉంటే ఇంకెవరు మార్చలేరు. నిశ్చయిత ఉండాలి. ఒక ఆయన, అయ్యా మీరు ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి అన్నప్పుడు ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు వారితో పలికిన మాట ఏంటంటే, అయ్యా నాకు అపనమ్మకము రాకుండానట్లు అన్నాడా లేదా? నాకు అపనమ్మకము కలుగకుండానట్లు సహాయం చేయి ప్రభువా. అంటే దాని అర్థమైంది, నమ్మకం ఉంటే చాలు ఆయన చేస్తాడు అని. If we have a belief in Jesus, that's enough to receive anything from God. Whether it is a healing or whether it is a job or whatever it may be, whatever you have a requirement, that a belief is sufficient, enough to receive from God. దేవుని యొద్ద నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే నమ్మకం మాత్రం చాలు. నమ్మిన ఎడల నీవు కార్యం చూస్తావు. చాలా సందర్భాల్లో మెన్షన్ చేశాడు, చేయలేదా? చాలా సందర్భాల్లో 12 సంవత్సరాల నుంచి ఒక ఆమె రక్తస్రావంతో బాధపడుతూ ఉంటే ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవాలి, నా కార్యం జరుగుతుంది అని నమ్మకం కలిగి వచ్చి ఆయన వస్త్రం చెంగును ముట్టుకుంటే ఆమెతో ప్రభు మాట్లాడిన మాట, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది.
ఆమె ముట్టుకున్న వెంటనే ఆమెకు అర్థమైంది ఆమె రక్తధార కట్టెను అనే మాట స్పష్టంగా బైబిల్లో చూస్తాం. ఆ యొక్క స్వస్థతను గమనించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట, నా శరీరంలో నుంచి ప్రభావము వెడిలింది అని జ్ఞాపకం చేస్తూ వెనక్కు తిరిగి ఎవరు నన్ను ముట్టింది అన్నప్పుడు ఆమె, అయ్యా నన్నేనైనా, నన్ను క్షమించు అని చెప్పిన వెంటనే ప్రభు పలికిన మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నిన్న మొన్న చెప్పుకున్నాం, శతాధిపతి తన ఇంటి దగ్గర పక్షవాతంతో పడిపోన్నాడు. అతని దాసుడు పక్షవాతంతో పడి ఉన్నాడు. ఆయన శతాధిపతి వచ్చి ఏమని కోరుకున్నాడు యేసయ్యని? ఆయన కోరుకున్నది ఏంది? అయ్యా, ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు, అంత అధికారం ఉంది నాకు. కానీ నేను నీ మీద నమ్మకంతో వచ్చా అని నా దాసుడు ఇంటికాడ పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నప్పుడు ఆయన చూసి యేసయ్య పలికిన మాట, ఇశ్రాయేలీలలో ఇంతటి విశ్వాసము నేను ఎవరికి చూడలేదన్నాడు. ఏమన్నాడు? నా దాసుడు ఇంటి దగ్గర ఉన్నాడు, నీవు మాట మాత్రమే సెలవిస్తే చాలు నా ఇంటి దగ్గర ఉన్న దాసుడు స్వస్థపరచబడతాడు అని నమ్మకాన్ని అక్కడ చూపించాడు. యేసయ్య పలికిన మాట, అతను చూసి యేసయ్య పలికిన మాట, ఇశ్రాయేలీలలో ఇంతటి విశ్వాసం నేను ఎవరికి చూడ. అంటే ఇశ్రాయేలీలలో ఈయనకున్న విశ్వాసం లేదు అని. అంటే దేవుని కార్యము లేఖనం సెలవిస్తూ ఉంది. యేసయ్య పలికాడు, రైట్ నువ్వు వెళ్ళిపోనైనా అని అన్నాడు. లేఖనం సెలవిస్తూ ఉంది, ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడిన. గడిగా చప్పలు కొట్టి ప్రభునం అయిపోతాం. హల్లెలూయా. ఎప్పుడంట ఆ గడియలోనే విశ్వాసం ఉంటే, చెప్పాల ఏముంటే, విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఇదే గడియలో మనం కూడా దేవుని కార్యాలు పొందుకుంటా. సంతోషంగా గట్టిగా చప్పలు కొట్టుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం చాలు. విశ్వాసం కలిగినోడు ఈ కొండ తీసి అవతల పడేయమంటే పడిపోద్దా లేదా? దాని గురించి చెప్పాడా? కార్యాలు పొందుకోవటానికి విశ్వాసం గురించి చెప్పాడా? ఇంకే దేని గురించి అన్నా చెప్పాడా? కార్యాలు పొందుకోవటానికి ఏం కావాలంట? విశ్వాసం. ఒక నిశ్చయిత కావాలా, నమ్మకం కావాలా. ఆ నమ్మకం బతిమలాడుకోవటం కాదు. బతిమలాడుకునేది ఎవరు? ఎవరన్నా వచ్చి అడుగుతారు, అయ్యా మీరే సాయం చేయాలయ్యా అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లాగా ఉంటుందంటే, అయ్యా 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 అట్లాగే ఉంటుందా లేదా? అట్లాగే ఉంటుంది. ఇప్పుడు సొంత బిడ్డలు బతిమలాడితే ఎట్లాగా ఉంటుంది? కుమార్తె కుమారుడు వచ్చి నాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, ఇదిగో ఇంత పంపాలా, ఇంత కొట్టండి అని అంటే ఆ విషయం అది బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళ? ఇంట్లో వాళ్ళది ఎట్టగా ఉంటుంది? అయ్యా 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 అని ఉంటుందా? వీ హ్యావ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్, ద వే వీఆర్ అప్రోచింగ్ టు అవర్ లార్డ్. ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ గాడ్, ఈజ్ అవర్ ఫాదర్. ఆయన దేవుడు మాత్రమే కదా, ఆయన మన తండ్రి. కనుక ప్రార్థించేటప్పుడు మనం దేవుని దగ్గరకు చేరేటటువంటి విధానంలో మార్పు రావాలా. ఈజ్ అవర్ ఫాదర్. తండ్రిని అడిగే విధానం వేరుంటుంది. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏమీ లేదని అడగటం ఎందుకు? ఆయన దగ్గర ఉంటే మన దగ్గర ఉన్నట్టే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిదంతా ఇక్కడ శూన్యం. ఏదో ఒక టెంటే, ఒక పరదా వేసి కట్టాం అంతేనమ్మా. అప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు, క్రాంతి వాళ్ళు. రాజమోహన్ పరదా కట్టుకొని చిన్న ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం, చూసేవాళ్ళు. అది వాన వస్తే మొత్తం పడిపోయేది. ఎంతమంది నవ్వుకున్నారు? సరే నవ్వుకుంటే నవ్వుకొని ప్రభువా అని మళ్ళీ ఆ పరదా తీసి మళ్ళీ వేసేవాళ్ళం. పరదా తీసి వేసేవాళ్ళం. డబ్బులు కట్టడానికి ఏమన్నా ఒక ఏది 4 లక్షలు లేకపోతే ఒక 50 లక్షలు లేకపోతే ఒక 1 కోటి రూపాయలు బ్యాంకుల్లో లేవు.
లేవు, బ్యాంకుల్లో లేవు. విశ్వాసాన్ని బయటికి తీసాం. జస్ట్ ఫెయిత్, విశ్వాసం. నాయనా స్టార్ట్ చేయని, మేస్త్రిని పిలిపించాం. స్టార్ట్ చేయని ఆయన అని 10 పిల్లర్లు వేద్దాం అనుకున్నాం. 10 పిల్లర్లు కాదు, మొత్తం 8 సెంట్లు ఉంది. 8 సెంట్లో ఎన్ని పిల్లర్లు పడతాయి అని అడిగా. మన దేవుడు, మన తండ్రి, అసలు ఆయనకు అన్నీ ఉన్నాయి, అసలు మనం ఏది చిన్నది ఇటు ఎందుకు అయ్యా, దీనిలో ఎన్ని పిల్లర్లు పడతాయి అని అంటే, పిల్లర్కి 12 అడుగుల గ్యాప్ చొప్పున 26 పిల్లర్స్ పడతాయి అన్నాడు. 26 పిల్లర్స్ వేసి అని చెప్పా. ఒక ఆయన వచ్చి గుండె బాదుకొని, ఒరేయ్ నువ్వు కట్టడానికా లేకపోతే పోవటానికా, అసలు ఏంది ఇది, అసలు ఇదేంది అని ఇక మరుసటి రోజు నుంచి ఇప్పటికీ కనపడలా. 26 గంటల పునాది తీసిన తర్వాత ఆ రోజు గుండె బాదుకొని ఇప్పటికీ కనపడలా. ఆయన ఎక్కడే ఉంటాడు, ఇప్పటికి రాలా. 26 పిల్లర్స్ లేచిపోయినాయి. దాని తర్వాత చర్చి కడదామా అని అంటే మనోడు అన్నాడు, ఇప్పుడు అయ్యేం పెట్టుకోమాకు అని అన్నాడు. ఇప్పుడు అయ్యేం కథలేం పెట్టుకోమాకు, అసలు లేదు, ఇప్పుడు ఇవన్నీ చాలా ఉన్నాయి చేయాల్సినవి, ఇప్పుడేం పెట్టుకోమాకు అని అన్నాడు. ఒరే విశ్వాసం ఉంది, సరే చూద్దాం అని చెప్పి మేస్త్రిని పిలిచి, నాయనా ఇదిగో అక్కడ దాకా కట్టాలా, 80 అడుగులు ఇంటూ 40 అడుగులు కట్టాలా అని చెప్పిన. ఏం లేదు, బ్యాంకులో ఒక 50,000 కూడా లేవు. 50,000 దాకా ఎందుకు, ఒక్కోసారి 10 రూపాయలు కూడా ఉండదు బ్యాంకులో, మైనస్ బ్యాలెన్స్కి వెళ్తుంది. ప్రతి నెల మైనస్ బ్యాలెన్స్కి వెళ్తుంది. మొత్తానికి దేవుడు అన్ని అవసరతలు తీరుస్తాడు. ఇది నేను ఒక్కడే చెప్పేది కాదు, దగ్గరగా ఒక 10 మంది ఉంటారు. వాళ్ళల్లో కీ పర్సను ఈ సంస్థకి యజమానుడు కిషోర్ బాబు ఉన్నాడు. వాడికి తెలుసు అన్నీ. ఏం లేవు, స్టార్ట్ చేసాం. దగ్గర కాదు, 1 కోటి రూపాయలు అయింది. ఇది 1 కోటి రూపాయలు అయింది. ఏది కట్టడం మెటీరియల్ ఒక ఎత్తును, ఇసికి పొడవటం అదొక ఎత్తు, అదొక ఛాలెంజింగ్గా ఉండేది. ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. జస్ట్ త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారానే మనం మన తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉంచక ఇంకెవరి మీద విశ్వాసం ఉంచుతాం? మన తల్లిదండ్రుల దగ్గర నమ్మకం ఉంచకుండా ఇంకెవరి మీద నమ్మకం ఉంచుతాం? లేఖనం సెలవిస్తూ ఉంది, తనను ఎందరూ అంగీకరించితిరో వారందరూ ఏమవటానికట? తన బిడ్డలు అవటానికి. ఎప్పుడు తన బిడ్డలు అవుతారు అనంటే వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంటుంది, చదవండి. ఎప్పుడు అనంటే ఇప్పుడు అంటే ఎప్పుడు? మనము అంగీకరిస్తే చాలు. ఎక్కడ? మన హృదయం అందు అంగీకరిస్తే చాలు. ఏ సమస్య ఉన్నా, ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి శోధన ఉన్నా, ఎలాంటి దుఃఖమున్నా, ఎలాంటి కృంగుదలున్నా, ఎలాంటి అవమానం ఉన్నా, ఎలాంటి నిందలున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నా ఆయనను అంగీకరించినప్పుడు, ఎప్పుడు? ఆయనను అంగీకరించినప్పుడు నీవు నేను ఆయన పిల్లలము. ఇంక అడగటమే, ఇకనా తల్లిదండ్రులను అడిగినట్లుగా అడగటమే. మీరు అడిగి ఉన్నవన్నీ పొందుకొని ఉన్నారని నమ్మోడి. దట్స్ ఎనఫ్. దట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్. మన చేతిలో మనం అడిగింది ఉన్నట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక్క నిర్ణయం తీసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇదిగో నేను
నా హృదయమందు అంగీకరిస్తూ ఉన్నా. లార్డ్, ఐఎమ్ బిలీవింగ్ యూ ఇన్ మై హార్ట్. నా హృదయంతరంగాను నేను నమ్ముతున్నాను నాయన. నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను తండ్రి. నీ లేఖనము సెలవిస్తూ ఉంది, ఎందరూ అంగీకరించిరో వారందరూ నీ పిల్లలు అనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను ప్రభు అని ఒక చిన్న తీర్మానం తీసుకొని మనము అడిగితే వస్త్రము చెంగు ముట్టుకున్నటువంటి ఆమెతో ప్రభు పలికినట్లుగా ఆమె నమ్మింది యేసయ్యను, హృదయమందు నమ్మింది, విశ్వాసం ఉంచింది. యేసయ్య పలికిన మాట, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. శతాధిపతి ప్రభు యొద్ద నుంచి పొందుకున్నటువంటి మాట, నీ అంతటి విశ్వాసం నేను ఎక్కడ చూడలా. ఎందుకంటే ఆయన హృదయమందు నమ్మాడు, విశ్వసించాడు, తన దాసునికి కూడా స్వస్థత పొందుకున్నాడు. నీవు నీ హృదయమందు అంగీకరిస్తే నీవు ఆయన బిడ్డగా మలచబడతావు. ఆయన బిడ్డగా నీవు ఉంటే అది ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, నీ దాసులకు కూడా వర్తిస్తుంది, నీ బంధువులకు కూడా వర్తిస్తుంది. నీకు దగ్గరున్న ప్రతి ఒక్కరి కొరకు నీవు దేవునితో, నా తండ్రి ఇదిగో ఫలానా నా స్నేహితులు, నా రక్త సంబంధికులు, లేదా నా దాసులు కనికరించిన ఆయన అన్నప్పుడు ప్రభు కనికరం వారు చూస్తారు. We have an authority to be God's children. మనము దేవుని పిల్లల మగుటకు అధికారము యేసయ్య ద్వారా మనకు అనుగ్రహించబడింది. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్! ఎంత గొప్ప ఆధిక్యత! దేవా నీ కొందనాలు, స్తోత్రాలు నాయనా. మహిమ నీకే తండ్రి, ఘనత మీకేనైనా. మీ బిడ్డలుగా అవుటకు మాకు అధికారం ఇచ్చినందుకు యేసయ్యా మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. స్తోత్రములు తండ్రి. దీవించండి మా ప్రతి స్థితిలో. అధికారపూర్వకము మాకు అధికారం ఉందని, మీరు మాకు తండ్రి అని, మేము మీ బిడ్డలమని, నీ యందు విశ్వసించమని ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో నేను అప్రోచ్ అయ్యి మేము కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మా ప్రతి స్థితిలో పొందుకొని ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగటానికి నీ కృపను ఇక్కడ చేరి ఉన్నటువంటి నీ మందిరములోకి ఈ పగటి కాల సమయంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరికి యేసయ్య మీ నామం పేరట కలుగునుగాక. ఈ దినాన రాలేని వారికి కూడా ఇక ధన్యత యేసయ్య మీ నామం పేరట కలుగునుగాక. దేవా, మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవా నీ హృదయమందు విశ్వసించారు కనుక నీ పిల్లలుగా ఉండటానికి మాకు అధికారం ఇవ్వబడింది అనే గుర్తించి విశ్వాసముతో నిన్ను అప్రోచ్ అయ్యి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ ద్వారా పొందుకొని ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగేటటువంటి కృప మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు కూడా యేసయ్య మీ నామం పేరిట కలుగునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీకు వందనాలు, నీ వాక్కును బట్టి మీకు వందనాలు. నాలోను మాలోను ఫలింపు చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్య మీ పరిశుద్ధ నామమునకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.